ఈరోజు సీరియల్ ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా జ్యోత్స్న, దాసుల మధ్య జరిగిన సంభాషణ జ్యోత్స్నకు తన భవిష్యత్తును గుర్తు చేసింది. ఇక దీప ప్రవర్తించిన తీరును చూసి కాంచన నిజం తెలుసుకోవాలని ప్రయత్నించింది. తల్లి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న జ్యోత్స్నను దశరథ ఏం చేయబోతున్నాడు? మరెందుకు ఆలస్యం, ఈరోజు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సీరియల్ విజన్. నన్ను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. రిజల్ట్ మళ్ళీ సేమ్ వస్తుంది. మీరంతా హ్యాపీ కదా అంటుంది జ్యోత్స్న దాసుతో. దీపని ఆ ఇంటి వారసురాలుగా చూసే వరకు హ్యాపీగా ఉండదమ్మా అని చెప్తాడు దాసు. ఈ లోకంలో ప్రతి ఆడపిల్లలకు ఒక మంచి తండ్రి ఉన్నాడు. నాకు మాత్రం నీలాంటి ఒక మూర్ఖుడు ఉన్నాడని చెప్తుంది. నా మనసులో ఉన్నదే నువ్వు కూడా చెప్తున్నావు జ్యోత్స్న. దీపను కూతురుగా పొందిన అన్నయ్య చాలా అదృష్టవంతుడు అంటాడు. బంగారపు పాత్ర చేతిలో పెట్టుకొని ఎవరైనా బిచ్చం ఎత్తుకుంటారా నాన్న? 1,000,000 మందిలో ఒకరిది నా జాతకం. పని మనిషి కూతురుగా పుట్టినా యజమానిగా బతుకుతున్నాను. అమ్మ బతికుంటే నా వైభవం చూసి ఎంతో సంతోషపడేదని అంటుంది. ఆడపిల్లలకి తల్లిచ్చే భరోసా తండ్రి ఇవ్వలేడు నాన్న. నా దగ్గర దొంగేడుపులు ఎందుకులే గాని నీ బాధేంటో చెప్పమ్మా అని అడుగుతాడు దాసు. నీకు తెలీదా నాన్న అని అంటుంది. తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలమ్మా అంటాడు దాసు. తప్పు చేసింది మీరైతే శిక్ష నేనెందుకు అనుభవించాలి నాన్న? బిడ్డల్ని మార్చినందుకు మీ అమ్మ, నిజం తెలిసినా చెప్పనందుకు నువ్వు, మీ ఇద్దరూ శిక్ష అనుభవించాలి. ఏ తప్పు తెలియని నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఈ జ్యోత్స్న అంటే సొసైటీలో దశరథ కూతురు. దాసు కూతురుగా నేనుండలేను. నీ స్థాయిలో నేనుండలేను అంటుంది జ్యోత్స్న. దేవుడు రాసిన నుదిటి రాతలో సంతోషాలు, బాధలు అన్నీ ఉంటాయి. అందుకే నీ తల్లి చనిపోయినా అమ్మ అనే పిలుపు చావలేదు. దీపకు అవేమీ లేవు. ఆ పాపాన్ని కడిగేసుకొని మళ్ళీ ఆ ఇంటికి చేర్చాలి. దీపకు అమ్మా నాన్నలను ఇవ్వాలి. ఇది జరిగి తీరుతుంది. నీ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలీదు. నీ గురించి, నీ పాపాల గురించి వారికి తెలియాలి అని అంటాడు. తెలిస్తే ఉండనిస్తారా నాన్న? ఉరేస్తారు. నా చివరి కోరికగా నువ్వు నన్ను కాపాడు నాన్న. భార్య చనిపోయిందని కూతుర్ని కూడా నువ్వే చంపుతావా నాన్న? ఇలా చేస్తే తన తల్లి కళ్యాణి నిన్ను క్షమించదు నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను సేవ్ చేయి అని చెప్పి వెళ్ళిపోతుంటే తనను పిలిచి నువ్వు ఎప్పటికైనా నా కూతురుగానే ఉంటావు జ్యోత్స్న అంటాడు. అది జరిగే పని కాదని అంటుంది. నువ్వింక మారవు జ్యోత్స్న. నీ టైం దగ్గర పడింది. రోజులు కాదు, ఇక గంటల్లోనే నీ బ్రతుకు బయటపడుతుందని అంటాడు దాసు. మరోవైపు కాంచన ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అక్క అని అనసూయ అడుగుతుంది. అలాంటిదేం లేదని కాంచన చెబుతుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దీపకేమైందని అనసూయ, కాంచన కార్తీక్ని ప్రశ్నిస్తారు. దీపకేమైంది? బాగానే ఉందిగా అంటాడు. అలా అయితే దీప ఏడ్చుకుంటూ ఎందుకు వెళ్ళిందని అడుగుతారు. మీరేమైనా గొడవ పడ్డారా అని అడుగుతారు. అది చిన్నప్పటి నుంచి అంతే అక్క, మాట అంటే ఊరుకోదు, అన్నింటికీ అలుగుతుంది అని అనసూయ చెప్తుంది. అలాంటిదేం జరగలేదని కార్తీక్ అంటాడు. ఏమీ లేకపోతే మరెందుకు ఏడ్చుకుంటూ వెళ్ళింది అని కాంచన ప్రశ్నిస్తుంది. సుమిత్ర అత్త గురించి బాధపడుతుందని కార్తీక్ చెప్తాడు. వదిన గురించి బాధ మాకు లేదా? మేమంతా సర్దు చెప్పుకొని ఉండటం లేదా అంటుంది. అసలు విషయం తెలియక మీరు అలా మాట్లాడుతున్నారమ్మా. సుమిత్రత్త తన కన్న తల్లి. తన తల్లికి ఆపరేషన్ చేయించాలంటే కన్నబిడ్డని వదులుకోవాలని డాక్టర్ చెప్పారు. అందుకే అలా బాధపడుతూ కూర్చుంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. అక్క, దీపను భోజనానికి పిలు, లేదంటే అది అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటుందని అనసూయతో కాంచన చెప్తుంది. దీప చాలా మొండిదని, మాట వినదని అంటుంది అనసూయ. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు టైంకి భోజనం చేయాలి, టైంకి నిద్రపోవాలి, లేదంటే బిడ్డ ఆరోగ్యం సంగతేంటి? కనీసం కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించాలి కదా అంటుంది కాంచన. అనసూయతో ప్లేట్లో భోజనం పెట్టుకొని రమ్మని చెప్తాడు కార్తీక్. దీప నా కోడలు, నా కూతురితో సమానం. దానికి అత్తిళ్ళైనా పుట్టిళ్ళైనా ఇదేనని, అత్తనైనా అమ్మనైనా నేనేనని అంటుంది కాంచన. శౌర్యను పిలిచి మీ అమ్మకి భోజనం ప్లేట్ ఇచ్చి తినమని చెప్పు అంటుంది. శౌర్య భోజనం తినమ్మా అని ఎంత పిలిచినా దీప పలకదు. శౌర్య గట్టిగా పిలుస్తుంది.
నేను తర్వాత తింటానమ్మా, నువ్వు తిను అంటుంది. దీపకు పదే పదే డాక్టర్ హారిక అన్న మాటలు గుర్తుకొస్తుంటాయి. శౌర్య, అమ్మా ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి? అన్నం తినమ్మా అని గట్టిగా అరుస్తుంది. దీపకు కోపం వచ్చి, నేను తిననని చెప్తుంటే విసిగిస్తావేంటి అని శౌర్య మీద గట్టిగా అరుస్తుంది. శౌర్య భయంతో భోజనం ప్లేట్ కింద పడేస్తుంది. శౌర్య మీద దీప అలా అరవటం చూసి అనసూయ, కాంచన, కార్తీక్ ఆశ్చర్యపోతారు. తిను తిను అని విసిగిస్తావేంటి? తినకపోతే నేనేమైనా చచ్చిపోతానా అని అరుస్తూ ఉంటుంది దీప. ఇంతలో అనసూయ వచ్చి దీపను ఆపుతుంది. శౌర్యను లోపలికి వెళ్ళమని చెప్తుంది. నువ్వసలు కడుపుతో ఉన్నావన్న విషయం మర్చిపోయావా? సుమిత్రను కాపాడుకోవటానికి వాళ్ళ కూతురుంది. దాని గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదని అనసూయ దీపను అరుస్తుంది. అలాంటిదేం లేదత్తయ్య అని కింద పడ్డ ప్లేట్ను శుభ్రం చేసి దీప లోపలికి వెళ్తుంది. దీపకేమైందో తెలుసుకోవాలని కాంచన అంటుంది. ఇటువైపు దాసు దగ్గర నుంచి ఇంటికి వచ్చిన జ్యోత్స్నను దశరథ ఆపి ఎక్కడికి వెళ్ళావని ప్రశ్నిస్తాడు. ఫ్రెండ్ దగ్గరికి అని చెప్తుంది. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా ఇవ్వు, నేను మాట్లాడాలి అంటాడు. ఇంతలో శివన్నారాయణ వచ్చి ఏమైంది దశరథ అని అడుగుతాడు. పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు నాన్న. ఎక్కడికి వెళ్ళావని అడిగితే చెప్పకుండా బయటికి వెళ్ళాను, అది తప్ప అని అడుగుతుంది. ఇదంతా జరుగుతూ ఉండగా పారిజాతం కూడా వచ్చి ఏమైంది దశరథ, ఎందుకు కూతురు మీద అలా అరుస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అని అంటుంది. ఎప్పుడూ వెళ్తుంది కదా దశరథ, ఇందులో కొత్త ఏముంది? ఈ మాత్రం దానికే ఎందుకంత కోపంగా దాని మీద అరుస్తున్నావు అంటుంది పారు. ఎప్పుడూ వెళ్ళటం వేరు, ఈరోజు వెళ్ళటం వేరు. దీపా, కార్తీక్ ఇంటికి వెళ్ళారు, నేను రెస్టారెంట్కి వెళ్ళాను, నాన్నేమో చెల్లెలింటికి వెళ్ళారు. సుమిత్రని ఎవరు చూసుకుంటారు అని అంటాడు. నేనున్నాను కదా దశరథ అంటుంది. నీరసంగా ఉందని పడుకుంది, ఏమైనా తినిపించావా పిన్ని అని అడుగుతాడు. పడుకున్న దాన్ని లేపటం ఎందుకని లేపలేదు దశరథ అని చెప్తుంది. మరి టాబ్లెట్స్ అయినా ఇచ్చావా పిన్ని అని అడిగితే పడుకున్న దాన్ని లేపటం ఎందుకని టాబ్లెట్స్ ఇవ్వలేదు దశరథ అంటుంది. తప్పు నీది కాదు పిన్ని, కూతురుది. జ్యోత్స్న ఏం చేయాలి? కన్నతల్లి బాధ్యత లేదా? మీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? అమ్మకు బాగోలేదని తెలిసి కూడా 2 సార్లు పారిపోవటానికి ప్రయత్నించావని జ్యోత్స్న మీద అరుస్తాడు. శివన్నారాయణ దశరథను కూల్చేసి లోపలకు పంపిస్తాడు. పారుతో జ్యోత్స్నని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టమని చెప్తాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధను భరించాలో అనుకుంటూ శివన్నారాయణ సోఫాలో కూర్చుంటాడు. మరోవైపు కాంచన దీపను పిలిచి నీ బాధేంటో చెప్పమని అడుగుతుంది. శౌర్య అంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు. అలాంటి శౌర్య మీదే నువ్వు అరిచావంటే నువ్వు దేని గురించో బాధపడుతున్నావని అడుగుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చింది, దాని గురించే ఆలోచిస్తున్నానత్తయ్య అని చెప్పింది. ఏంటా సమస్య అని కాంచన అడిగింది. కంటికి కనిపించే ప్రాణానికి ఒక ప్రమాదం ఉంది. ఒక ప్రాణం వదులుకుంటే కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం తప్పుతుంది. కనిపించని ప్రాణాన్ని కనిపించే ప్రాణం కోసం వదులుకుంటే న్యాయం అవుతుందా, అన్యాయం అవుతుందా? ఏ ప్రాణాన్ని వదులుకోలేదు, కానీ ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అని చెప్తుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. కార్తీక్ చిన్న వయసులో ఉన్నప్పుడే నాకు యాక్సిడెంట్ జరిగింది. నా 2 కాళ్ళు పోయాయి. చనిపోదామనుకున్నాను, కానీ చనిపోదామని వెళ్ళిన నాకు కార్తీక్ ఏడుపు వినిపించి వెనక్కి వచ్చేశాను. కనిపించే ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనిపించని ప్రాణానికి విలువేముంది అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇదంతా విన్న దీప ఏం చేస్తుంది, ఏ నిర్ణయం తీసుకోబోతుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.